అయితే సేమ్ ఇదే లెహంగా చోలి మీరు రెడీమేడ్ కొనాలి అంటే 4000 5000 వరకు ఉంటుందండి. ఒకవేళ మీరు క్లాత్ తీసుకొచ్చి స్టిచ్ చేయించాలన్నా కూడా ఒక 1000 1500 వరకు ఛార్జ్ అవుతుంది. అదే మీరు మంచి క్లాత్ తెచ్చుకొని ఈ స్టిచ్చింగ్ ఒక్కటి మీరు నేర్చుకున్నారంటే చాలా వరకు మీరు అమౌంట్ సేవ్ చేయొచ్చు. మంచిగా ఈ విధంగా నీట్‌గా అంటే మనకి బ్లౌజ్ వరకైనా, లెహంగా వరకైనా కొంచెం జాగ్రత్తగా చూసుకొని స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా లుక్ అనేది వచ్చేస్తది. సో, ఇప్పుడు లెహంగా చోలి చున్నీతో పాటుగా లుక్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంది కదండీ! కట్ వర్క్ టైప్ గాని, ఇట్లా మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఎంబ్రాయిడరింగ్ వర్క్‌తోని మనకి ఇట్లా లెహంగాస్ వస్తున్నాయి గదండీ! సో, దీన్ని మనం రెడీమేడ్‌లో కొనాలి అంటే చాలా కాస్ట్ అవుతది. అదే మనకి ఈ విధంగా నీట్‌గా క్లాత్ తెచ్చుకొని ఈజీగా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్‌గా తక్కువ కాస్ట్‌లోనే మనకు రెడీ చేసుకోవచ్చనమాట. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు వేద టైలర్స్. ఈరోజు వీడియోలో లెహంగా చోలి దీంట్లో బ్లౌజ్ పార్ట్ వరకైతే కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. అయితే లెహంగా చోలీలో మనకి లెహంగా పార్ట్ ఉంటుంది, బ్లౌజ్ పార్ట్ ఉంటుంది, చున్నీ ఉంటుంది గదా! సో, ఈ లెహంగా పార్ట్ వరకొచ్చేసరికి ఇంతకుముందు వీడియోలో చూపించిందండి. మనకి నార్మల్‌గా ఒక 3 మీటర్ల క్లాత్ తీసుకొని, ఇటువైపున మనకు డబుల్ కుర్చీ అంటే కుర్చీ మీద కుర్చీ వచ్చేలాగా ఈ క్లాత్ అనేది రెడీ చేస్తాం. అంటే మనం తీసుకున్న క్లాత్ వచ్చేసి మనకు 3 మీటర్లు తీసుకున్నప్పుడు, చిన్న పిల్లలకి నడుము లూజ్ చాలా తక్కువుంటది. సో, నార్మల్ కుర్చీలు వేసుకుంటే క్లాత్ వేస్ట్ అవుతది గదండీ! అట్లా క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఈ బుట్ట అనేది పెద్దగా ఫ్లేర్ అనేది పెద్దగొచ్చేలాగా ఈ కుర్చీ పైన కుర్చీ పెట్టుకుంటే మనకి తీసుకున్న క్లాత్ మొత్తాన్ని వేస్ట్ చేయకుండా 3 మీటర్లు కూడా నడుము లూజ్‌కి ఎగ్జాక్ట్‌గా సరిపోతదనమాట. తర్వాత మనకి ఈ విధంగా బక్కల పిన్నులు అనేది పెట్టేసుకుంటాం. అయితే ఇదొచ్చి మనకు ఎగ్జాక్ట్ నడుము లూజ్‌కి కరెక్ట్ ఒక 3 పిన్నులు పెట్టేసుకుంటాం. ఒకవేళ టైట్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లూజ్ చేసుకోవాలంటే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. సో, ఇట్లా ఈ కటింగు, స్టిచ్చింగ్ మొత్తం కూడా దీనికంటే ముందు వీడియోలో ఉంది. ఒకసారి మీరు చెక్ చేయండి. ఏందంటే మనకి ఈ విధంగా కట్ వర్క్ టైప్ గాని, ఇట్లా మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఎంబ్రాయిడరింగ్ వర్క్‌తోని మనకి ఇట్లా లెహంగాస్ వస్తున్నాయి గదండీ! సో, దీన్ని మనం రెడీమేడ్‌లో కొనాలి అంటే చాలా కాస్ట్ అవుతది. అదే మనకి ఈ విధంగా నీట్‌గా క్లాత్ తెచ్చుకొని ఈజీగా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్‌గా తక్కువ కాస్ట్‌లోనే మనకు రెడీ చేసుకోవచ్చనమాట. దీని కటింగ్ స్టిచ్చింగ్ దీనికంటే ముందు వీడియోలో ఉంది చూడండి. అంటే ఇదొచ్చి మనకు రెడ్ కలర్ గదా! నేను వీడియో వచ్చి వేరే కలర్‌ది చూపించాననమాట. ఇదొచ్చి నేను డైరెక్ట్ కుట్టేసిన. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇదే క్లాత్‌తోని రన్నింగ్ క్లాత్ ఒక 1 మీటర్ తీసుకున్న. దీంతో మనం బ్లౌజ్ పార్ట్ వరకి ఎట్లా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి కంప్లీట్ ట్యుటోరియల్ ఈ వీడియోలో చూపిస్తాను. అయితే దీంట్లో కూడా చూడండి ఈ విధంగా ఉందన్నమాట క్లాత్. సో, మనకి కింద వైపున కట్ వర్క్ ఉంది గదా! ఈ కట్ వర్క్ పార్ట్ వచ్చి మీరు నడుము దగ్గర వచ్చేలాగా పెట్టుకోవచ్చు. లేదంటే హ్యాండ్స్ వరకు వచ్చేలాగా పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు నేనొచ్చి ఈ కట్ వర్క్ వరకి హ్యాండ్స్ కోసం తీసుకుంటున్నానండి. వెరీ షార్ట్ అండ్ టైప్‌లో తీసుకుంటాను. ఈ మిగతా పై పార్ట్ మొత్తం కూడా బాడీ పార్ట్‌కి వేసుకోవచ్చు. ఇంకా ఈ క్లాత్ అంతా కూడా మనకి ఎక్స్‌ట్రా మిగిలిపోతుంది. ఏదైనా డిజైన్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఇప్పుడు కటింగ్, స్టిచింగ్ మొత్తం కూడా చూద్దాం. ఫస్టు ఒక 80 సెంటీమీటర్స్ క్లాత్ తీసుకోండి సరిపోతది. చిన్న పిల్లలకే కాబట్టి 80 సెంటీమీటర్స్ సరిపోతది. నా దగ్గర ఏందంటే 1 మీటర్ పీసెస్ రెడీగా ఉంటాయి కాబట్టి 1 మీటర్ పీస్ తీసుకున్నా. ఇప్పుడు దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసి నీట్‌గా ఐరన్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు పిల్లలకే కాబట్టి ఫ్రంట్, బ్యాక్ 2 ఒకేసారి కట్ చేసుకోవచ్చు. దానికోసం ఇప్పుడు తీసుకున్న దాన్ని ఇట్లా ఒక ఫోల్డింగ్ చేసేసుకోండి. మనకి 2 వైపులా ఫోల్డింగ్స్ వస్తాయి కదా! ఒక వైపున కట్ చేసి ఉక్కులు, కాజాలు వేసుకోవచ్చు. ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నార్మల్‌గా బ్లౌజ్ లెంత్ తీసుకుంటాం. ఒకసారి చెక్ చేసుకోండి. బ్లౌజ్ లెంత్ కూడా కరెక్ట్‌గా సరిపోతుందా? క్లాత్ లేదా అని చెప్పి. కింద కూడా హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోండి స్ట్రెయిట్‌గా. ఇప్పుడు నేను బాడీ మెజర్‌మెంట్ తీసుకున్నానండి పాపకి. బాడీ మెజర్‌మెంట్ ఎట్లా తీసుకోవాలనే వీడియో లాస్ట్‌లో ఇస్తాను చూడండి. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ వచ్చి 12 ఇంచులు తీసుకుంటున్నాను. పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 13 ఇంచులు వచ్చేలాగా తీసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ వరకు వస్తుంది. సో, క్లాత్‌ని వేస్ట్ అవ్వకుండా ఇక్కడ వరకు అడ్జస్ట్ చేసేస్తున్నాను. ఇట్లా 13 ఇంచులకి ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసేసుకోండి. ఇట్లా చేసిన తర్వాత ఇప్పుడు నార్మల్‌గా మనం నడుము లూజ్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ పాపకి తీసుకున్న నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు. నడుము లూజ్ వచ్చి 25 ఇంచులు. సో, దీంట్లో నాలుగో భాగం వచ్చి మనకు 6.25 ఇంచులు అవుతుంది. 6.25 బ్యాక్ పార్ట్‌లో డాట్ వేస్తాం. ఈ డాట్ వేయడం కోసం ఒక 1 ఇంచ్, ఖర్చు కోసం 1.5, 2 ఇంచులు ఎంతైనా పెట్టండి. నేను 2 ఇంచులు పెడుతున్నా. ఇది నడుము లూజు. తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుంటాం. అయితే చెస్ట్ లూజ్ కంటే ముందు నెక్, షోల్డర్ చంకడం తీసుకోండి. ఇప్పుడు వీళ్ళ చెస్ట్ లూజ్ ఒకసారి చెక్ చేద్దాం. చెస్ట్ లూజ్ వచ్చి 26 ఇంచులు. సో, ఇట్లా ఆ చెస్ట్ లూజ్ 26 ఇంచులు ఉన్నప్పుడు చిన్న పిల్లలు కాబట్టి నెక్, షోల్డర్ మొత్తానికి కలుపుకొని 4.30 వరకు తీసేసుకోండి. ఇట్లా 4.30 తీసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ. 5 ఇంచులు కూడా పెట్టొచ్చు. కొంచెం బొత్తుగా ఉన్నారు అంటే 5 ఇంచులు పెట్టండి. ఇట్లా పెట్టిన తర్వాత
ఇప్పుడు దీంట్లో మళ్ళీ మనం నెక్కి షోల్డర్కి డివైడ్ చేసుకుంటాం. షోల్డర్ కోసం పెడుతున్నాను 2.5. ఇంకా ఇక్కడ మనకి ఎంత అవుతుంది, దాదాపు ఒక 2 ఇంచులు అనుకోండి. 2 ఇంచుల వరకు నెక్ కోసం ఉంటుంది. చంకడం వచ్చేసి ఒక 5 ఇంచులు పెట్టేయండి సరిపోతుంది. 5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ లైన్ దగ్గర మనం చెస్ట్ లూజ్ పెట్టుకుంటాం. చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది, 26 ఇంచులు కదా. సో మనకి 4వ భాగం 6.5, తర్వాత ఖర్చు కోసం 2 ఇంచులు ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ రౌండ్ షేప్ తీసుకోండి. రౌండ్ షేప్ కోసం పెద్దగా ఇక్కడ ఎంత మెజర్మెంట్ అని ఏం లేదు. ఒక 30 ఇంచ్ అట్లా వచ్చేలా చేయండి, లేదంటే స్కేల్ పెట్టేసి రౌండ్ షేప్ చేయండి. ఇక్కడ కార్నర్ దగ్గర ఒక 30 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఇట్లా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకోండి. ఇప్పుడు నెక్ డీప్ మార్కింగ్ చేద్దాం. అయితే ఇప్పుడు వీళ్ళకి లంగా చోలీ కదండి. లంగా చోలీకి మనకి ఏంటంటే వెనకాల డీప్ నెక్ ఉంటే బాగుంటుంది. వెనకాల ముందు 2 కూడా డీప్ నెక్ ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు వెనకాల వచ్చి నేను ఎంత డీప్ పెడతానంటే పైనుంచి ఒక 7.5 ఇంచులు పెడుతున్నానండి. వెనకాల డీపు 7.5, 8 వరకు పెట్టొచ్చు. పిల్లలు కాబట్టి మరీ ఎక్కువ పెట్టొద్దు. ఒకవేళ మీరు పెట్టాలంటే ఎక్కువ కూడా పెట్టొచ్చు. డోరీస్ వేసేయండి. ఇప్పుడు దీనికి డోరీస్ కూడా వేస్తాను, డిజైన్ పర్పస్ మాత్రమే. పైన దానికంటే కింద ఒక 1/2 ఇంచ్ అంత ఎక్స్ట్రా వచ్చేలాగా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మీకు నచ్చిన షేప్ పెట్టండి. నేను దీనికి ఏం చేస్తానంటే లీఫ్ షేప్ పెడతాను. అయితే ఇది లీఫ్ షేప్ పెట్టినప్పుడు మనం ఏం చేయాలి మీకు అందరూ కూడా తెలుసు కదా. ఐరన్ క్యాన్వాస్ దీనిపైన అతికిచ్చి తర్వాత కుట్టి తిరిగేస్తాను. ఐరన్ క్యాన్వాస్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ కదా. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ టు సేమ్ ఇదే లీఫ్ నెక్ పెడతాను. కాకపోతే ఫ్రంట్ నెక్ ఒక 4.5 ఇంచులు లేదంటే 5 ఇంచులు తీసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు 5 ఇంచుల ఫ్రంట్ నెక్ డీప్ పెడుతున్నాను ఇక్కడ. ఇప్పుడు ఈ 5 ఇంచుల దగ్గర కూడా సేమ్ ఇదే లీఫ్ నెక్ పెడతాను. అయితే ఇది ఐరన్ క్యాన్వాస్ పెట్టి మీకు డ్రా చేసి కుట్టేటప్పుడు చూపిస్తాను. అయితే ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో లైట్గా ఒక 1/2 ఇంచ్ వచ్చేలా ఇట్లా లోతు తీయండి. కొద్దిగా అంత తీసే సరిపోతుంది. ఇక్కడ డాట్ కూడా మరీ మనం ఎక్కువ వేయాల్సిన పని లేదు. ఉన్న దాంట్లో సగం ఎంత వస్తుందో చూసుకోండి. ఒక 1/2 ఇంచ్ ముందుకే జరపండి. ఇక్కడ మనం నార్మల్గా డాట్ వేస్తాం. ఒక 1/2 ఇంచ్ ఇటువైపున. ఈ డాట్ పొడవు కూడా ఒక 3.5 ఇంచుల వరకు తీసుకోండి. ఇప్పుడు మార్కింగ్ చేసిన పీస్ని కట్ చేద్దాం. అయితే ఇట్లాంటి బ్లౌజ్ కుట్టాలనుకున్నా కూడా పిల్లలకి ఎట్లా ఉంటుందంటే కొంచెం బుర్ర ఎక్కువ ఉందనుకోండి, పొట్ట ఎక్కువ ఉందనుకోండి పిల్లలకి, అప్పుడు మీరు డాట్ అనేది మధ్యలోకి వేసుకోవాల్సి ఉంటుంది. నడుము దగ్గర వేయకుండా, నడుము దగ్గర డాట్ వేయకుండా మధ్యలో డాట్ వేయాలి ఇక్కడ. అది పొట్ట ఎక్కువగా బాగా బొత్తు ఉన్న వాళ్ళకి నార్మల్గా అయితే ఇట్లా డాట్ వేస్తే సరిపోతుంది. అది మనం ఈ డాట్ అనేది తర్వాత కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ రౌండ్ను ఫస్ట్ కట్ చేయండి. క్లాత్ డబుల్ ఫోల్డింగ్ పైన ఉంది కదా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇట్లా కట్ చేసి ఇప్పుడు దీంట్లో నుంచి ఈ పీస్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ పీస్లో మనం ఫ్రంట్ నెక్ డీప్, అదేవిధంగా చంక భాగం లోతు 2 కూడా మార్కింగ్ చేస్తాం. అయితే ఇక్కడ నేను ఐరన్ క్యాన్వాస్ అంటించి డ్రా చేసి చూపిస్తాను సపరేట్గా మీకు. ఇక్కడ వరకు మనకి ఫ్రంట్ పార్ట్లో ఇది ఇట్లా రాసుకోండి. ఇక్కడ ఇది ఫ్రంట్ పార్ట్ అని చెప్పి, ఇది బ్యాక్ పార్ట్ అని చెప్పి. సో బ్యాక్ పార్ట్లో మనకి ఏం లేదు, ఇంకా నార్మల్గా అయిపోయింది. లాస్ట్లో మనకి ఈ పీస్ తగ్గిస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం క్రాస్ దిగాలి. 2 కలిపి చూపిస్తాను మీకు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. అయితే ఈ ఫ్రంట్ పార్ట్ వరకు వచ్చేసరికి మనం నార్మల్గా బ్యాక్ పార్ట్లో వేసినట్టుగా జస్ట్ డాట్ వేయొచ్చు, లేదంటే ప్రిన్సెస్ కట్ వచ్చేలా కూడా షేప్ ఇవ్వచ్చు అనమాట. సో దానికోసం ఇదిగోండి ఈ బ్యాక్ పార్ట్ పీస్ని పెట్టండి. మనం ఎక్కడ వరకు అయితే ఈ బ్యాక్ పార్ట్లో డాట్ కోసం మార్కింగ్ చేసినామో ఇదే డాట్ పెట్టేసి ఇప్పుడు ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ కోసం డ్రా చేస్తుంది. ఇక్కడ ఇదిగోండి ఇట్లా స్ట్రైట్గా డ్రా చేసి జస్ట్ దీని లోపల ఇట్లా కలిపేసేయండి. ఇక్కడ మళ్ళీ వీళ్ళకు సపరేట్గా షేప్ ఇవ్వాల్సిన పని లేదు, ఉన్న దాంట్లోనే తీసేయండి సరిపోతుంది. అంటే కట్ చేసి మళ్ళీ జాయిన్ చేస్తాం అంతే. ఇక్కడ డాట్ వెడల్పు ఇంత తీసుకోవాలి. ఇక్కడ కప్పు షేప్ రెడీ చేయాల్సిన పని లేదు చిన్నపిల్లలకి. ఇట్లా ఇంకా ఈ లోపల కూడా ఒక 1/2 ఇంచు ఇదిగోండి ఇట్లా లైట్గా జరిపేసేయండి. డాట్ వేస్తాం కదా దానికోసం, అంతే. ఇప్పుడు మనం ఇక్కడ వరకు మార్కింగ్ చేసినాం కదా, ఈ పీస్ని కట్ చేయాలి. మీరు కట్ చేసి మళ్ళీ జాయిన్ చేయాలంటే ఎక్స్ట్రా పీస్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇది డైరెక్ట్ ఒక కుట్టు వేసేస్తాను. అయితే ఇక్కడ సైడ్న క్రాస్ తీయాలండి, చూపిస్తాను. ఇదిగోండి ఇట్లా పెట్టేసుకొని మనకు ఏదైతే డాట్ చివరి ఉందో ఈ చివర నుంచి ఈ సైడ్నకి దాదాపుగా 30 ఇంచ్ వచ్చేలాగా తీయండి. ఇట్లా తీసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఈ పీస్ని కట్ చేయండి. ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలండి, లేదంటే పిల్లలకి సైడ్ వైపున మొత్తం కూడా ముడతలు వస్తాయి. చంక కింద నుంచి ఈ నడుము వరకు సైడ్న మొత్తం ముడతలు వస్తాయి ఖచ్చితంగా పిల్లలకి. ఇది తీసేయండి వాళ్ళకి ఇట్లా. తర్వాత మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు కూడా ఇక్కడ ఒక 2 ఇంచుల వరకు, ఇక్కడ నుంచి ఇప్పుడు మనం 2 ఇంచులు ఖర్చు పెట్టినాం కదా, 1/2 ఇంచ్ వరకే సైడ్ జాయిన్ చేయండి. ఇక్కడ వరకు ఒక కుట్టు వస్తుంది, ఇక్కడ వరకు ఒకటి, ఇక్కడ వరకు ఒకటి, ఇట్లా 3 కుట్లు వేసుకొని ఈ సైడ్న జాయింట్లు విప్పదీయాలి. అప్పుడే వీళ్ళకి కరెక్ట్గా చంక దగ్గర సెట్ అవుతుంది. మీకు లాస్ట్లో వీలైతే చూపిస్తాను. ఇంతకుముందు కూడా నేను చెప్పిన ఇక్కడ జాయింట్ విప్పదీయాలి అని చెప్పి. సో ఇదిగోండి ఇప్పుడు నెక్కి షోల్డర్కి డివైడ్ చేసినాం కదా, ఇక్కడ చిన్న ఘాటు పెట్టేద్దాం. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం.
ఇదిగోండి హ్యాండ్స్ కట్ చేయడం కోసం మనకు నార్మల్గా 2 లేయర్స్ ఉన్న క్లాత్ తీసుకోండి. దీన్ని ఇంకొక ఫోల్డింగ్ చేయండి. మన క్లాత్ కూడా ఎక్కువ ఏం పట్టదండి, కొంచెం క్లాత్ పడుతుంది అంతే. ఇట్లా ఇట్లా పెట్టేసిన తర్వాత ఇప్పుడు కింద హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే చూసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు వీళ్ళకి హ్యాండిల్ లెంత్ వచ్చేసి 3.5 ఇంచులు. పైన కింద ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేసి 4.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేయండి. వీళ్ళకి ఇంకా 2 ఇంచులు, 2.5 ఇంచులు, 3 ఇంచుల హ్యాండిల్ లెంత్ పెట్టినా కూడా పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఏంటంటే ఇక్కడ కట్ వర్క్ ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ నేను ఎక్కువ తీసుకుంటున్నా. ఒక 3 ఇంచుల హ్యాండిల్ లెంత్ తీసుకుంటేనే కరెక్ట్గా బాగుంటుంది. ఇప్పుడు ఈ లేహంగా పార్ట్ చూపించిన కదా మీకు, దీంట్లో ఇట్లా కట్ వర్క్ ఉంది కదా, ఒక 1/2 ఇంచ్ కట్ వర్క్ ఇక్కడ నుంచి వదిలేసి ఇక్కడనే నేను లైనింగ్ జాయిన్ చేస్తాను. ఈ కింద పార్ట్ మాత్రం ప్లెయిన్గానే ఉంటుంది. అందుకని ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాను, లేదంటే 3 ఇంచుల హ్యాండిల్ లెంతే పెట్టండి. తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చి వీళ్ళకి 11 ఇంచులు, దీంట్లో సగం 5.5. ఇదిగోండి 5.5 ఇంచులు మార్కింగ్ చేయండి. 2 ఇంచులు ఖర్చు. టోటల్ మెజర్మెంట్ ఎంతైతే వచ్చిందో 7.5, ఇదే 7.5లో ఒక 1 ఇంచ్ తగ్గించి 6.5 వచ్చేలాగా మధ్యలో ఒక మార్కింగ్ చేయండి. వీళ్ళకి ఏంటంటే హ్యాండ్ డౌన్ ఒక 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఒక 2 ఇంచులు, 2.5 ఇంచుల టైప్లో తీసుకోండి. మరీ ఎక్కువ తీయాల్సిన పని లేదు, జస్ట్ హ్యాండ్ డౌన్ కోసం షేప్ ఇస్తాం అంతే. ఇట్లా మార్కింగ్ చేసి 2 ఇంచులు ఖర్చు బయట కోసం మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకుంటాం. ఈ కర్వ్ షేప్ తీయడం కోసం ఇదిగోండి జస్ట్ ఇట్లా తీసేస్తే సరిపోతుంది. దీనికోసం స్కేల్స్ అవన్నీ ఏం అవసరం ఉండదు, చిన్నపిల్లలకి కాబట్టి. ఇంకా మీకు దీంట్లో కుచ్చులు పెట్టాలంటే పెట్టుకోండి, కుచ్చు హ్యాండ్, లేదంటే బాహుబలి హ్యాండ్స్ పెట్టవచ్చు. మీకు నచ్చిన హ్యాండ్ పెట్టేసుకోండి. పిల్లలు ఇంకోటి ఇది లంగచోలి కాబట్టి బ్లౌజ్కి షార్ట్ హ్యాండ్స్ ఉంటేనే బాగుంటుంది, కట్ వర్క్ వచ్చింది కాబట్టి. ఇట్లా కట్ చేసి తలపైన చిన్న ఘాటు పెట్టండి. ఖర్చుకు తీసుకునే దగ్గర కూడా ఒక చిన్న ఘాటు పెట్టి ఇప్పుడు లోతు తీస్తాం. ఒక 1/2 ఇంచ్ అంతా 3/4 ఇంచు లోపలికి ఒక మార్కింగ్ చేయండి. లోతు చివరి వరకు తీయొద్దు పిల్లలకి. ఇట్లా మార్కింగ్ చేసి ఏదైతే మార్కింగ్ చేసినామో ఇక్కడ నుంచే లోతు తీయండి. ఇట్లా ఒక 1/2 ఇంచ్ తీస్తే సరిపోతుంది. ఇంకోటండి, ఇది మనకు లంగచోలి బ్లౌజ్ అయినా కూడా పిల్లలకి లైట్గా లూజ్ పెట్టాలి, మరీ ఎగ్జాక్ట్గా మీరు వేసుకున్నంత టైట్ పెట్టొద్దు. పిల్లలకి ఏంటంటే కంఫర్ట్గా ఉండాలి, వాళ్ళకి టైట్ వేసుకోరు, గుచ్చుకుంటుంది అది కానీ కొద్దిగా అంతా లూజ్ పెట్టాలి. సైడ్ జాయింట్లో పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనకి ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ అన్ని జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. అయితే ఇదిగోండి ఇట్లా ఒక నార్మల్గా ఐరన్ క్యాన్వాస్ తీసుకోండి. మనకు నెక్ ఎక్కడైతే ఘాటు పెట్టినామో ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఉండాలన్నమాట సైడ్కి. ఇదిగోండి ఇట్లా మనం ఘాటు పెట్టిన దగ్గర నుంచి కూడా ఒక 1 ఇంచ్ 1.5 అట్లా ఎక్స్ట్రా ఉండాలి. తర్వాత డీప్ ఎక్కడి వరకు తీసుకుంటామో కూడా చూసుకోండి. సపోజ్ ఇంతవరకు డీప్ ఉందనుకోండి, డీప్ అంతా కూడా ఒక 1 ఇంచ్ అంతా కిందికి ఎక్స్ట్రా ఉండాలి. అయితే ఇప్పుడు దీనికి ఇట్లా ఐరన్ చేసేసి తర్వాత దీంట్లో నెక్కుపాట కట్ చేసి కుట్టి తిరిగేస్తాం. అయితే ఇలా చేసే కంటే ముందు ఫస్ట్ మనం ఈ క్లాత్ అనేది ఇదిగోండి మనకు ఆర్గన్జా టిష్యూ అనమాట. సో దీన్ని ఒకసారి పెట్టి కూడా చూడాలి, మనకు ఈ క్యాన్వాస్ వచ్చి బయటికి కనిపించే ఛాన్స్ ఉందా ఏంటి అని చెప్పి. ఇదిగోండి ఇట్లా పెట్టుకున్నప్పుడు మన క్యాన్వాస్ అనేది కొంచెం విజిబుల్ అవుతుంది బయటికి. సో ఇట్లా ఉంటే బాగుండదు మళ్ళీ బ్లౌజ్కి. అందుకోసం ఏం చేస్తున్నాను ఇప్పుడు నేనంటే ఈ క్యాన్వాస్ అనేది దీనిపైన అంటించకుండా సపరేట్ ఒక లైనింగ్ పైన అంటిస్తాను. ఇదిగోండి మనము నార్మల్గా ఒక లైనింగ్ పైన ఈ విధంగా క్యాన్వాస్ అనేది అంటించాలి. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ నెక్ పెడితే ఎంత తీసుకున్నామో కరెక్ట్గా చూసుకొని ఒక మార్కింగ్ చేయండి పై వైపున. తర్వాత మనకు నెక్ డీప్ ఎంత తీసుకున్నాం, ఇదిగోండి ఇక్కడ వరకు తీసుకున్నాం. నెక్ డీప్ తీసుకునే దగ్గర కూడా కరెక్ట్ ఒక మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసుకొని సేమ్ టు సేమ్ మళ్ళీ డబ్బా షేప్ డ్రా చేసుకోండి. అయితే ఇక్కడ లైనింగ్ పైన ఏంటంటే నేను జస్ట్ నార్మల్గా డ్రా చేసిన డిజైన్ క్యాన్వాస్ పైన మీకు పర్ఫెక్ట్గా డ్రా చేసి చూపిస్తాను. అయితే నార్మల్గా కర్వ్ స్కేల్ని తీసుకోండి. కర్వ్ స్కేల్ తీసుకొని కరెక్ట్గా ఇదిగోండి ఇట్లా ఇట్లా కొంచెం దూరం డ్రా చేయండి. తర్వాత ఇదే కర్వ్ స్కేల్ని ఇదిగోండి ఇట్లా పై వైపు నుంచి కొంచెం బయటకు వచ్చేలాగా తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ అంతా వదిలిపెట్టేసి ఇట్లా బయటకు వచ్చేలాగా తీసుకోండి. ఇట్లా మనకేంటంటే కరెక్ట్గా ఈ షేప్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ పై వైపున కూడా ఇదిగోండి ఇట్లా కొంచెం దీని లోపలికి ఈ విధంగా కలిపేసుకోండి. ఏంటంటే ఈ షేపు స్కేల్తో డ్రా చేయడం చూపిస్తున్నాను, నార్మల్గా మనం బై హ్యాండ్తో చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు దీనికి కరెక్ట్గా ఒక 1 ఇంచ్ ఉండేలాగా ఇదిగోండి ఇట్లా షేప్ వచ్చేలాగా ఎక్స్ట్రా పీస్ కట్ చేయండి. దీనికి మీరు ఫోల్డింగ్ చేసి కుట్టానే వేసుకోండి, లేదంటే ఓవర్లాక్ అయినా చేసేసుకోండి ఇట్లా. తర్వాత ఈ మధ్యలో డిజైన్ కట్ చేసేటప్పుడు ఇది డైరెక్ట్ దానిపైన కుట్టి తిరిగేస్తాను కాబట్టి మీకు ఇక్కడ ఈ మధ్యలో కటింగ్ అయితే చేయట్లేదు. ఒకవేళ మీరు అట్లా చేయాలి అనుకుంటే ఫస్ట్ దీనికి ఏం చేయాలంటే పై వైపున ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఇట్లా ఇంత దూరం పీస్ వదిలిపెట్టి మధ్యలో షేప్ మాత్రమే కట్ చేసుకోండి. కుట్టేటప్పుడు మీకు ఈజీ ఉంటుంది. ఇప్పుడు నేను కుట్టి తిరిగేస్తాను కాబట్టి ఇదేం అవసరం లేదు నాకు, డైరెక్ట్ నేను కుట్టి తిరిగేస్తాను.
ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా, బ్యాక్ పార్ట్ పీస్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. అయితే ఫ్రంట్ పార్ట్ డీప్ కొంచెం ఒక 1/2 ఇంచ్ పెంచుతాను నేను. ఇదిగోండి ఇక్కడ వరకు నెక్ది డీప్ వచ్చి ఇక్కడ వరకు మార్కింగ్ చేసినాం కదా, ఒక 1/2 ఇంచ్ పెంచుతున్నా. 5.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. దీంట్లో మాత్రం నేను బై హ్యాండ్తోనే తీస్తున్నానండి ఫ్రంట్ పార్ట్. ఇది కూడా ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి ఇక్కడ నుంచే తీసుకోండి ఈ రౌండ్ షేప్ అనేది. ఇది బ్రాడ్నెస్ ఇంత వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకోండి. ఇట్లా ఇట్లా తగ్గించి లోపల తీసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ చేసిన ఈ పీస్ని ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకోండి. ఇదంతా కూడా మీరు మళ్ళీ చిన్నగా ఒక 1/2 ఇంచ్ అంతా ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. నేను దీనికి ఓవర్లాక్ చేసేసాను డైరెక్ట్. ఇంకా ఈ మధ్యలో చిన్న ఘాటు పెట్టండి. ఏది మనకు డివైడ్ చేసుకున్నాను, నెక్ షోల్డర్కి డివైడ్ చేసినాక ఇక్కడ చిన్న ఘాటు పెట్టేయండి. ఇది వచ్చి మనకు ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనం లైనింగ్ ఒరిజినల్ అటాచ్ చేసుకున్న తర్వాత ఈ నెక్ పార్ట్ వరకు కుట్టి చూపిస్తాను. ఇది కూడా ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ పీస్ అయితే తీసుకున్నా. మనకేంటంటే ఈ నెక్ కుట్టడం అనేది నేను బ్యాక్ పార్ట్ పైన చూపిస్తాను. ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఓపెన్ ఉంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ మీకు అర్థమైపోతుంది ఎట్లా కుట్టాలి అని. లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకోవాలి. కింద వచ్చి నేను నడుము బెల్ట్ వేసేసిన. ఇక్కడ బ్యాక్ పార్ట్లో డాట్స్ అనేది సపరేట్గా తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది ఒరిజినల్ పైకి రావాలి, లైనింగ్ లోపలికి వెళ్ళిపోవాలి. ఇట్లా వచ్చేలాగా పెట్టి ఇప్పుడు బక్రమ్ క్యాన్వాస్ అనేది తీసుకోండి. దీనికి వచ్చి ఇదిగోండి ఇక్కడ నేను మొత్తం ఓవర్లాక్ చేసేసిన. మీరు ఏం చేస్తారంటే ఓవర్లాక్ లేకపోతే ఇట్లా ఒక 1/2 ఇంచ్ అంతా ఫోల్డింగ్ చేసి చివరిన మొత్తం కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఇది టిష్యూ ఆర్గన్జా మొత్తం లేచినట్టుగా ఉంటుంది కాబట్టి మధ్యలో ఒక కుట్టు వేసేసిన అణిగినట్టుగా ఉండడం కోసం. ఇప్పుడు ఈ పీస్ అనేది ఇదిగోండి కరెక్ట్గా మనకి ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఈ 2 ఘాట్లు ఈక్వల్గా వచ్చేలాగా ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని మధ్యలో నుంచి కరెక్ట్గా మనం ఏదైతే కుట్టు వేసినామో ఆ కుట్టు పైన మళ్ళీ వేసుకోండి. అంటే ఇది మనకి కదలకుండా ఉండాలి ఇక్కడ వరకు. అయితే ఇక్కడ చూడండి మనకి బ్యాక్ పార్ట్లో ఓపెన్ పెట్టుకున్నాం, బ్యాక్ పార్ట్లో ఓపెన్ పెడుతున్నాం, ఉక్కులు కాజాలు రావాలి కాబట్టి మనకి కర్వ్ షేప్ అనేది ఇక్కడ నుంచి కిందికి ఉంది కదా, ఇక్కడ స్ట్రైట్గా ఒక 1/2 ఇంచ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1/2 ఇంచ్ వచ్చేలాగా చూసుకొని ఇట్లా డ్రా చేయండి. మళ్ళీ ఇక్కడ వరకు కుట్టి ఇట్లా జరిపేస్తాం. అయితే మొత్తం ఉక్కులు కాజాలు పెట్టేసరికి మళ్ళీ ఇక్కడ ఏదైతే డ్రా చేసినామో షేపు ఇదే షేప్ ఎగ్జాక్ట్గా వస్తుంది. ఒక 1/2 ఇంచ్ అంతా, అంటే 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు. ఇప్పుడు మనకు కరెక్ట్గా ఈ ఎడ్జ్ దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేసుకోండి కరెక్ట్గా. అయితే ఫ్రంట్ పార్ట్ మాత్రం సేమ్ ఇదే విధంగా ఇక్కడ ఇట్లా తీయాల్సిన పని లేదు, ఎగ్జాక్ట్గా కుట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ చేసిన ఈ ప్రకారంగా కుట్టు వేసుకుందాం. అయితే ఇక నేను బ్రాడ్ కూడా కొంచెం తగ్గించిందండి. డ్రా చేసేటప్పుడు బ్రాడ్ ఎక్కువ వచ్చింది కదా, కొంచెం బ్రాడ్ తగ్గించేసిన. ఇలా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇలా స్ట్రైట్ ఇక్కడ వరకు కుట్టి మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ చేపించుకోవాలి. అయితే దీనిపైన మళ్ళీ మనం డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఏంటంటే నేను టాప్ స్టిచ్ ఏం వేయను, ఐరన్ చేస్తాను ఒకేసారి, అందుకోసం డబల్ స్టిచ్ వేస్తున్నా. మీరేంటంటే ఒకవేళ పైనుంచి ఒక కుట్టు వేసుకుంటాను అనుకుంటే డబల్ స్టిచ్ వేయాల్సిన పని ఏం లేదు. కట్స్ పెట్టి తిరిగేసిన తర్వాత పైనుంచి టాప్స్ వేసుకోవచ్చు. టాప్ స్టిచ్ ఎక్కర్లేదు అనుకున్నప్పుడు ఇట్లా నేను ఏంటంటే ఐరన్ చేస్తాను. ఇట్లా మొత్తం కుట్టిన తర్వాత ఒక 1/2 ఇంచు ఇదిగోండి ఇట్లా ఖర్చు వదిలిపెట్టి ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేయండి. ఒకసారి చూసుకోండి కుట్టు కూడా సరిగ్గా వచ్చిందా లేదా అనేది. మీరు ఎప్పుడు ఈ కట్ చేయకంటే ముందే చెక్ చేసుకొని ఆ తర్వాత కట్ చేయండి. ఇలా మధ్యలో పీస్ కట్ చేసిన తర్వాత మినీ సీజర్ తీసుకొని మొత్తం నీట్గా కట్స్ పెట్టేసుకోండి. 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని దగ్గర అంటే దారం దగ్గరికి రావాలి, దారం కట్ అవ్వకుండా దగ్గరకు వచ్చేలాగా మొత్తం చుట్టూ కట్స్ పెట్టుకోండి. ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఓపెన్ ఉంది కదండి ఉక్కులు కాజాలది, అది ఇప్పుడు మనం కట్ చేద్దాం. మధ్యలోకి కట్ చేసిన తర్వాత దీన్ని తిరిగేసి ఐరన్ చేసేసుకోవచ్చు. నేను ఐరన్ చేస్తాను కాబట్టి. ఇప్పుడు దీన్ని మనకి ఇదిగోండి మధ్యలో ఇక్కడ ఓపెన్ చేసి ఉక్సులు కాజాలు వేసుకుంటాం. సో ఇదిగోండి ఇప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడ కుట్టు వేసిన అని చెప్పినాను కదా, ఈ పీసులు 2 జాయింట్ అవ్వడం కోసం మధ్యలో ఒక కుట్టు వేసిన అని చెప్పి. సో ఇప్పుడు ఈ కుట్టు పక్క నుంచి ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా ఇలా పక్కన ఒక కుట్టు, మళ్ళీ సేమ్ ఇదే కుట్టు నుంచి 1/2 ఇంచ్ పక్కన ఇంకో కుట్టు, ఇలా కుట్టు వేసేసి ఇప్పుడు మనకు మధ్యలో వేసిన ఈ కుట్టు వరకు ఈ పీస్ని కట్ చేద్దాం ఇలా. సో మనకి ఒక వైపున ఉక్సులు ఇంకొక వైపున కాజాలు వేసుకోవచ్చు. ఇంకోటి మనకి ఇప్పుడు ఇట్లా కట్స్ పెట్టినాం కదండి, దీనిపై నుంచి ఎగ్జాక్ట్గా ఇట్లా ఖర్చు ఇటువైపునకి వచ్చేలాగా పెట్టి ఏదైతే మనం డిజైన్ కోసం తీసుకున్న ఈ బక్రమ్ క్యాన్వాస్ పీస్ ఉందో దీనిపైన టాప్ స్టిచ్ వేసుకోండి.
ఇలా టాప్ స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇట్లా లోపలికి ఫోల్డింగ్ చేసి లోపల చేతి పని చేసుకోవాలి. నేనేం చేస్తానంటే దీనికి డైరెక్ట్‌గా ఐరన్ చేస్తాను. ఇదంతా కూడా మంచిగా డిజైన్ అనేది నీట్‌గా ఇదిగోండి ఈ విధంగా నీట్‌గా సరి చేసి ఒకసారి పైనుంచి ఐరన్ చేసేస్తాను. ఇదంతా కూడా నీట్‌గా హెమ్మింగ్‌కి ఇస్తాను. ఇదే విధంగా ఈ పీస్ కూడా ఇదిగోండి ఇట్లా. ఇట్లా లోపలికి ఫోల్డింగ్ చేసి ఐరన్ చేసుకోండి. అయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్ వరకు మీకేంది అంటే ఇక్కడ చిన్న కట్టు ఇప్పుడు ఓపెన్ పెడుతున్నాం కాబట్టి 1/2 ఇంచ్ స్ట్రెయిట్‌గా కుట్టు వేసినాం. ఫ్రంట్ పార్ట్ వరకు వచ్చేసి అట్లేం అవసరం లేదు. నార్మల్ ఇదిగోండి ఇట్లా పెట్టి కుట్టేసుకోవచ్చు మీరు. షేప్ వచ్చేసి పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. సో, ఫ్రంట్ పార్ట్ అయితే ఇక్కడేం చూపించాను. ఇంకా ఫ్రంట్ పార్ట్ మొత్తం నెక్ వరకు రెడీ చేసి ప్రిన్సెస్ కట్‌కి ఒక కుట్టు చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ మనం డాట్స్ కోసం మార్కింగ్ చేసినాం కదా! ఈ డాట్ కూడా వేసేసుకుందాం. కరెక్ట్‌గా ఫోల్డింగ్ చేసి చివరన 1/2 ఇంచ్ వచ్చేలాగా స్టార్ట్ చేసుకోండి. డాట్ పొడవు ఎక్కడ వరకు ఉందో ఇక్కడ వరకు ఇట్లా డాట్స్ వేసేసుకుంటే సరిపోతుంది. మనకేందంటే ఆల్రెడీ నడుం బెల్ట్ వేసినాం కాబట్టి ఇక్కడ వరకు ఈ పీస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మీకు బ్యాక్ పార్ట్ వరకు చూపించిన కదా! హ్యాండ్ కూడా కట్ వర్క్ షేప్ ఉంది. హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చూపిస్తాను. మనం కుట్టి తిరిగేయాలంటే మామూలుగా ఏం చేస్తాం? ఇదిగోండి ఇట్లా ఒరిజినల్ అనేది ఇట్లా కిందకొచ్చేలాగా పెట్టి లైనింగ్ దీనిపైన పెట్టి ఒక 1/2 ఇంచ్‌తో కుట్టు వేసి లేదంటే 1/2 ఇంచ్‌తో కుట్టు వేసి ఇట్లా తిరిగేస్తాం కదా! ఇప్పుడు ఈ కట్ వర్క్ షేపు మనకు ఖరాబ్ కావద్దు. కట్ వర్క్ షేప్ పర్ఫెక్ట్‌గా రావాలి కాబట్టి దీన్ని రివర్స్ వచ్చేలాగా పెట్టండి ఈ ఒరిజినల్‌ని. తర్వాత దీనిపైన లైనింగ్ పీస్ పెట్టండి. 2 లైనింగ్ పీస్ పైన ఇంటూ మార్క్ వచ్చేలాగా పెట్టుకోండి మీరు. ఎందుకంటే మనకి ఉల్టా పల్టా రాకుండా ఉంటది. ఇట్లా పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఎగ్జాక్ట్‌గా ఇట్లా ఓపెన్ చేయండి. ఇట్లా ఓపెన్ చేసి ఒక 1/2 ఇంచ్ దీనిపైన పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఈ కట్ వర్క్ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ పైకుంచాలి. కుట్టొచ్చి 1/2 ఇంచ్‌తో రావాలి. ఇదిగోండి ఇట్లా. 1/2 ఇంచ్ ఏమో పైకి ఉంచాలి క్లాత్. కుట్టు మాత్రం 1/2 ఇంచ్‌తో రావాలి. ఇట్లా. ఇట్లా కుట్టిన తర్వాత ఇప్పుడు మనకు ఈ కుట్టిన పీస్ వరకు పై వైపునకి తిప్పేసుకోండి. ఇట్లా. సో, మనకిది లోడింగ్‌తో అయిపోతుంది. ఇంకా మిగతా ఈ చుట్టూ గూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో జాయింటింగ్ చేసి ఎక్స్‌ట్రా పీస్ కట్ చేసుకోవాలి. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇంటూ మార్క్ వచ్చేలాగా పెట్టి దీన్ని ఇట్లా రివర్స్ తిప్పి ఇట్లా కుట్టు వేసేసుకోండి. ఈ విధంగా 2 పీసెస్ కూడా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పీస్‌ని తీసుకొని ప్రిన్సెస్ కట్ కుట్టు వేయడం చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్. మనకేందంటే ఈ ప్లేస్‌లో మనం కట్ చేయకుండా ఇదిగోండి షేప్ వచ్చేసి ఈ విధంగా నీట్‌గా వస్తదనమాట. ఇదొచ్చి ముందు భాగం వైపున. ఓకేనా? ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా నడుం బెల్ట్ వరకి కుట్టి రెడీ చేసుకొని ఇప్పుడు ప్రిన్సెస్ కట్ మనకి కుట్టు వేసే కంటే ముందు ఫస్ట్ దీన్ని ప్రింట్ వేసుకోవాలి. 2 వైపులా కూడా ఈక్వల్‌గా రావాలి కదా! ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా ప్రింట్ వేయండి. కొద్దిగంత మనకు అచ్చు పడతది. అచ్చు ప్రకారంగా డాట్ వేసుకోవచ్చు. ఫస్ట్ దీనికి రెండిటి మధ్యలో నుంచి ఒక కుట్టు వేసుకోండి. ఇలా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు ప్రిన్సెస్ కట్ ఈ 2 పీసులను కలిపి ఒకే కుట్టు వేస్తాం కదా! చూడండి. ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని 1/2 ఇంచ్‌తో ఇలా రబ్ చేయండి ఫస్ట్. చేసిన తర్వాత ఇక్కడ వరకి మధ్యలో వరకు ఇదిగోండి ఇట్లా పట్టేసుకొని ఇలా ఇక్కడ వరకు వేసేయండి. ఇలా వేసిన తర్వాత ఇక్కడ జస్ట్ ఒక పాయింట్ అంతనే అంటే ఇందాక కుట్టు వేసినాం కదా! అదే కుట్టు పైన వస్తుంది. జస్ట్ పాయింట్ అంత ఉంటది అంతే అక్కడ. ఇట్లా కొంచెం దూరం. తర్వాత ఇదిగోండి మనకి చంక దగ్గర కుట్టు వేసినాం కదా! దీన్ని మధ్యలోకి వచ్చేలాగా పట్టుకోండి. ఇట్లా కొంచెం కర్వ్ తిప్పుకుంటూ ఇక్కడ డాట్ లాగా ఇట్లా ఒక 1/2 ఇంచ్. ఇక్కడనేమో 1/2 ఇంచ్‌తో ఇట్లా డాట్ వచ్చినట్టుగా వస్తూ ఇక్కడ వచ్చి జస్ట్ పాయింట్ అంత మందం రావాలి. ఇటువైపునకి వచ్చేసరికి ఇట్లా. ఇది షేప్ అన్నమాట. ఇట్లా తీసుకుంటే ఏందంటే చిన్న పిల్లలు కదండీ! మరీ కట్ చేసి కుట్టి ఇక్కడ కప్పు షేప్ రెడీ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఒక కుట్టు వేసి ప్రిన్సెస్ కట్ టైప్‌లో మనం రెడీ చేస్తాం అంతే. మీకు నార్మల్‌గా బ్యాక్ పార్ట్‌లో వేసినట్టుగా దీన్ని కూడా డాట్ వేసుకోవచ్చు. పెద్ద ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే ఏందంటే కొంచెం లంగా ఓని కదండీ! ఇట్లా వేస్తే కొంచెం లుక్ కూడా బావుంటదన్నమాట అంతే. ఇట్లా డబల్ స్టిచ్ కూడా వేసేసుకోండి. ఓపెన్ చేసి చూపిస్తాను. జస్ట్ ఇట్లా షేప్ పైనుంచి కింది వరకు ఇట్లా ప్రిన్సెస్ కట్ షేప్ వస్తుంది. అదేవిధంగా ఇటువైపున కూడా వేసేసుకుందాం. మీకు ఇదంతా ఇబ్బంది ఉంది. ప్రిన్స్ కట్టే కుడతాము. కానీ ఇట్లా కుట్టడం ఇబ్బంది ఉంది అంటే మధ్యలో కట్ చేసి మళ్ళీ జాయిన్ చేయండి. ఒక 1/2 ఇంచ్ అంతా ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోండి సైడ్‌కి. మనకు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. ఇట్లా డబల్ స్టిచ్ వేసేసుకుంటే మనకి ఇది కూడా ఇట్లా జస్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చినట్టుగా ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు చూడండి మనకు ఇది ఇట్లా ఫోల్డ్ ఇదిగోండి ఇట్లా హెమ్మింగ్ చేస్తాం కదా! షోల్డర్ జాయింట్ అనేది మనకు ఖర్చు కనిపించకుండా జాయింటింగ్ చేసేసుకుంటే
అది డైరెక్ట్ లోడ్ అయిపోతుంది, చూపిస్తాను. ఇప్పుడు ఈ పీస్ని ఇదిగోండి ఇట్లా ఓపెన్ చేయండి, ఈ పీస్ని ఇట్లా ఓపెన్ చేయండి. అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా ఇదిగోండి ఇట్లా ఓపెన్ చేసేసుకోండి. దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసినాం కదా, ఫోల్డింగ్ చేసిన పీస్ని ఓపెన్ చేసి మనకు ఈ బక్రం పీసులతో కలుపుకొని కుట్టు వేసుకుంటే ఆ లోడింగ్తో షోల్డర్ జాయింటింగ్ అవుతుంది కొంచెం దూరం. ఈ మిగతా పీస్లో చిన్నగా ఓవర్లాక్ చేసుకోవచ్చు. సో ఈ రెండు కూడా ఈక్వల్గా వచ్చేలాగా పట్టండి. ఏది మనకు జాయింట్ టు జాయింట్, ఇదిగోండి ఈ జాయింట్లు ఉన్నాయి కదా, ఈ జాయింట్లు ఈక్వల్గా రావాలి. ఇట్లా ఇట్లా వచ్చేలాగా కరెక్ట్గా పట్టేసుకొని 1/2 ఇంచ్తో స్టార్ట్ చేసుకోండి. ఇక్కడ వరకు ఇట్లా పట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా ఇలా పెట్టి ఈ మధ్యలో చిన్నగా ఇట్లా ఇవ్వండి. ఇది ఎందుకు అంటే మనకి బక్రం పెట్టినాం కదా, అక్కడ తిప్పినప్పుడు ఇక్కడ కొంచెం పట్టినట్టు అవుతుంది, అందుకే ఇట్లా కొంచెం వీ షేప్లో కట్ చేయండి దీన్ని. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఇదిగోండి ఇట్లా ఉంది కదా, ఖర్చుని బ్యాక్ పార్ట్ వైపునకు వచ్చేలాగా ఇదిగోండి ఇట్లా నొక్కండి. ఇట్లా బ్యాక్ పార్ట్ వైపునకు వచ్చేలాగా నొక్కి ఇప్పుడు మొత్తాన్ని కలిపి ఇట్లా ఫోల్డింగ్ చేయండి. ఇది మనకి షోల్డర్ జాయింట్ వచ్చేసి ఇట్లా వస్తుంది. సో మనకి ఏంటంటే ఈ భుజం దగ్గర ఈ చిన్న పాటి దగ్గర మనకి ఈ ఖర్చు అదంతా కనిపించదు, ఇట్లా నీట్గా ఉంటుంది అనమాట. ఈ చిన్న కొంచెం దూరం ఉంది, దీనికి ఓవర్లాక్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా పెట్టి మొత్తానికి కలిపి ఓవర్లాక్ చేసినా సరే ఇదిగోండి ఇట్లా పెట్టేసుకుంటే మనకి జాయింట్ అనేది నీట్గా ఉంటుంది. ఓకేనా, అదేవిధంగా ఇటువైపున కూడా చేసుకుందాం. ఇదిగోండి ఇలా షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత నేను ఇక్కడ నీట్గా ఐరన్ చేసిందండి, ఏంటంటే హెమ్మింగ్కి ఇచ్చేస్తాను. నెక్స్ట్ హ్యాండ్ జాయింటింగ్ చేసుకుందాం. సో మధ్యలో నుంచి పెట్టేసుకొని జాయిన్ చేసుకోండి. అయితే ఇక్కడ ఒకటి గమనించండి, ఫ్రంట్ పార్ట్ టు పార్ట్ ఏదైతే ఉంటుందో ఈ పార్ట్కి ఫ్రంట్ లోతు తీసుకున్నాక ఇక్కడ ఘాటు పెట్టినాం, ఇది రావాలి. ఏ హ్యాండ్ వస్తుంది అనేది ఫస్టే చెక్ చేసుకోండి. మీరు కుట్టి విప్పదీయడం పెట్టుకోవద్దు, మధ్య నుంచి పెట్టి కరెక్ట్గా 1/2 ఇంచు ఖర్చు వచ్చేలాగా చూసుకొని జాయింటింగ్ చేసుకోండి. అంటే 1/2 ఇంచ్ అంటే 1/2 ఇంచ్ కంటే ఒక పాయింట్ తగ్గించే మనం ఖర్చు పెడతాము. కానీ హ్యాండ్ కుట్టేటప్పుడు మాత్రం చాలామంది అడుగుతున్నారు, అన్న పాదాన్ని ఖచ్చితంగా లేపాలన్నా అని చెప్పి. పాదాన్ని మాత్రం ఖచ్చితంగా లేపాలండి. ఇట్లా పాదం లేపడం వల్ల ఈ కింద ఏదైతే ఉంటుందో క్లాత్ అది ముడతల్లాగా లేకుండా నీట్గా ఉంటుంది. లేదు అంటే కింద క్లాత్ మొత్తం ముడతల్లాగా వస్తుందండి, అది ఒకసారి చెక్ చేసుకోండి. ఖచ్చితంగా పాదాన్ని మధ్యలో ఈ రౌండ్ తిరిగే దగ్గర మాత్రం పాదాన్ని ఎత్తి ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ వరకు వచ్చేసరికి మీరు మధ్య నుంచి జాయింటింగ్ చేసుకోకుండా చివరి నుంచి జాయిన్ చేసుకున్నా పర్లేదు, ఒకసారి మధ్య నుంచి పెట్టి చెక్ చేసుకోండి. హ్యాండ్ పీసు ఎక్కడి వరకు వస్తుంది, ఏదైనా మిగులుతుందా అనేది ఒకసారి చెక్ చేసి జాయింటింగ్ చేసుకోండి. కానీ ఎక్కడి నుంచి జాయిన్ చేసినా పాదాన్ని మాత్రం ఖచ్చితంగా పైకి ఎత్తాలి. ఇట్లా పైకి ఎత్తుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. నీడిల్ అనేది లోపలనే ఉంటుంది, పాదం పైకి ఎత్తుతాం. దీనివల్ల కింద క్లాత్ పైన క్లాత్ మొత్తం కూడా ముడతలు అవి లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఒకే పనిగా కుట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ కింద వైపున మొత్తం కూడా ముడతలు వస్తాయి. కింద ఉన్న ఏ క్లాత్ అయినా సరే, బాడీ పార్ట్ ఉండని హ్యాండ్ ఉండని, కింద ఉన్న పీస్కి ముడతలు వస్తాయి. అందుకని పాదాన్ని పైకి ఎత్తుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక హ్యాండ్ చూపిస్తున్నా, ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోండి. హ్యాండ్ జాయిన్ చేసిన ఈ ఖర్చుకు ఖచ్చితంగా ఓవర్లాక్ అనేది చేసుకోవాలి, అది మాత్రం మర్చిపోవద్దు. ఈ పిల్లల వరకు ఏంటంటే ఓవర్లాక్ చేయకుంటే వాళ్ళు గుచ్చుకుంటుంది అంటారండి, అందుకోసం ఖచ్చితంగా ఓవర్లాక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్కి మొత్తం ఓవర్లాక్ చేసి సైడ్ జాయిన్ చేస్తాను. ఇలా హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు మనకి పాదాన్ని పైకెత్తడం వల్ల ఈ ప్లేస్లో ఎక్కడ కూడా ముడత లేకుండా నీట్గా వస్తుందండి, అది చెక్ చేసుకోండి. తర్వాత దీన్ని రివర్స్ వేసుకొని మనం సైడ్ జాయిన్ చేసుకుంటాం. అయితే 2 ఇంచుల ఖర్చు పెట్టినాం కదా, కానీ జాయిన్ చేసేటప్పుడు మాత్రం 1.5 మాత్రమే ఖర్చు పెట్టండి. ఇట్లా 1.5కి చూసుకొని ఖర్చు పెట్టి 2 ఇంచుల ఖర్చు కుట్టు ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం దూరం కుట్టు వేయండి. ఏంటంటే పిల్లలు బ్లౌజ్ని టైట్గా వేసుకోరండి, కొంచెం లూజ్ వేసుకుంటారు, అందుకని 1.5 ఇంచ్ మాత్రమే ఖర్చు పెట్టండి. తర్వాత దీని పక్కన ఇట్లా ఒక 2 లేదంటే 3 కుట్లు వేయండి, చాలా ఎక్కువ వద్దు. ఇలా మొత్తం సైడ్ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ చివరన మనకు హ్యాండ్ జాయింటింగ్ చేసిన ఈ ఖర్చు ఉంది కదండి, ఈ ఖర్చు దగ్గర కొంచెం అంతా ఓపెన్ చేయాలి. అయితే ఇది వెరీ షార్ట్ హ్యాండ్ పెట్టినాం కాబట్టి ఓపెన్ చేయాల్సిన పని లేదు. ఎల్బో హ్యాండ్ కానీ మీడియం హ్యాండ్ కానీ పెట్టినప్పుడు పిల్లలకి ఎస్పెషల్గా పిల్లలకి ఎల్బో హ్యాండ్ పెట్టినప్పుడు ఇక్కడ ఓపెన్ చేయాలి. మనకు 3 కుట్లు వేసినాం కదా, ఈ కుట్టు దాటిన తర్వాత ఈ జాయింట్ మొత్తం విప్పదీయండి. హ్యాండ్ జాయింట్ ఇదంతా కూడా విప్పదీయాలి. వాళ్ళకి ఏంటంటే చంక కింద ముడతలు రాకుండా ఉంటుంది. ఇది కూడా ఓవర్లాక్ చేసినాం కదా, ఓవర్లాక్ కూడా విప్పదీసేయాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ కుట్టు ఉంది కదా, ఇది విప్పదీసినాం ఇట్లా. సో ఇక్కడ ఈ బాడీ పార్ట్ హ్యాండ్ పీస్ ఇట్లా విడివిడిగా రావాలి, ఏ పీస్ కా పీస్ ఇట్లా విప్పదీసేయండి ఇట్లా. సో దీనివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి చంక కింద ఇవన్నీ కూడా దూరం ఉండడం వల్ల పట్టేసినట్టే లేకుండా ఉంటుంది. ఇంత హ్యాండ్ ఉంటే పర్లేదు, ఎల్బో హ్యాండ్ తీస్తే మాత్రం ఇట్లా ఖచ్చితంగా చేయండి.
ఇప్పుడు నేను ఇంకొక వైపున కూడా హ్యాండ్ జాయింట్ చేసి సేమ్ సైడ్ జాయిన్ చేస్తాను. ఇక్కడ ఓవర్లాక్ కూడా చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ రెండు వైపులో కూడా హ్యాండ్స్ జాయిన్ చేసి సైడ్ జాయిన్ చేసేసిన. మనకి కట్ వర్క్ వచ్చినప్పుడు ఇట్లా చిన్న ట్రిక్తో చేసుకుంటే మనకి ఇక్కడ నీట్గా ఉంటుంది అనమాట కట్ వర్క్ హ్యాండ్. తర్వాత నెక్ పార్ట్ కూడా ఇదిగోండి ఇక్కడ నేను బక్రం క్యాన్వాస్ వేసి తిరిగేసినాను కదా, హెమ్మింగ్ చేపించేస్తే సరిపోతుంది. మీకు కావాలంటే పైన కుట్టు కూడా వేసుకోవచ్చు ఎడ్జ్ పైన. ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్ నెక్. తర్వాత ఫ్రంట్ పార్ట్లో చిన్నగా ప్రిన్సెస్ కట్ ఇచ్చాము. ఇది మరీ కప్పు షేప్ కనిపెడేంత అయితే ఉండదండి, బట్ చిన్నగా ఇదిగోండి ఇట్లా పఫ్ లాగా వచ్చేస్తుంది అంతే. ఇది ఫ్రంట్ పార్ట్. తర్వాత బ్యాక్ పార్ట్ వరకు కూడా ఇదిగోండి ఇట్లా మనకి ఇక్కడ ఓవర్లాక్ చేసినాక దీన్ని మొత్తం హెమ్మింగ్ చేయిస్తాం. ఇది బ్యాక్ పార్ట్లో ఉక్సులు కాజాలు కూడా పట్టి వేసేసుకోవాలి. ఇట్లా కరెక్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా వేసేసుకోవాలి. అయితే వెనకాల వచ్చేసి డోరీలు పెట్టానండి. మనకి భుజాలు జారే పర్పస్లో డోరీ పెట్టాం, ఈ చిన్న పిల్లలకి డిజైన్ పర్పస్లో డోరీ పెడతాం అనమాట. మంచిగా నీట్గా సన్నటి డోరీ ప్రిపేర్ చేసి గుత్తెం లాగా మనకి నీట్గా గంటలు వేసేసుకోండి. ఇదే క్లాత్తోని చాలా పర్ఫెక్ట్ లుక్ అనేది ఉంటుంది. అయితే దీనికి వేయొచ్చు ఒక గుత్తెం లాగా గంటలు, లేదంటే లేహంగాకైనా వేసేసుకోవచ్చు, ఎక్కడ పెట్టినా ప్రాబ్లం ఉండదు. దీనికి మాత్రం డోరీస్ కంపల్సరిగా పెట్టుకోండి, లుక్ వైజ్గా పర్ఫెక్ట్ ఉంటుంది. మనకి ఓవరాల్గా లేహంగా చోలి వరకు చున్నీతో పాటుగా పర్ఫెక్ట్గా ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ బ్లౌజ్ వరకు వచ్చి మీకు నెక్స్ట్ ఇంకొంచెం పెంచాలంటే పెంచుకోండి, పాపకి చూసి పెంచాలి. కొంచెం పెద్దగా పెట్టాలంటే ఒక 1/2 ఇంచ్ లెంత్ కూడా పెంచవచ్చు. బ్రాడ్నెస్ నేను తగ్గించాను, మీరు కావాలంటే బ్రాడ్నెస్ కూడా పెంచుకోవచ్చు. అయితే సేమ్ ఇదే లేహంగా చోలి మీరు రెడీమేడ్ కొనాలి అంటే 4000 5000 వరకు ఉంటుందండి. ఒకవేళ మీరు క్లాత్ తీసుకొచ్చి స్టిచ్ చేయించాలన్నా కూడా ఒక 1000 1500 వరకు ఛార్జ్ అవుతుంది. అదే మీరు మంచి క్లాత్ తెచ్చుకొని ఈ స్టిచ్చింగ్ ఒక్కటి మీరు నేర్చుకున్నారంటే చాలా వరకు మీరు అమౌంట్ సేవ్ చేయొచ్చు. మంచిగా ఈ విధంగా నీట్గా అంటే మనకి బ్లౌజ్ వరకైనా లేహంగా వరకైనా కొంచెం జాగ్రత్తగా చూసుకొని స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా లుక్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు లేహంగా చోలి చున్నీతో పాటుగా లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉంది కదండి. అయితే ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను. వీడియోలో చెప్పిన టిప్స్ కూడా మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. అదేవిధంగా మీకు తెలిసిన టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదంటే టైలర్ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళకు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఈ బ్లౌజ్ వరకు వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు, ఓకేనా. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ సింబల్ పెట్టుకోండి. వీడియో పెట్టగానే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే చూసుకోవచ్చు, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.